మన రాష్ట్ర అప్పు గురించి ఈరోజు ఒక పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్ కింద వేశారు. అయితే అప్పు 10 లక్షలని 11 లక్షలని ఇలా కాకుండా అసలు ఎంతెంత అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడెక్కడ తనఖా పెట్టాడు, తాకట్టు పెట్టాడు, భవిష్యత్ ఆదాయాన్ని పనంగా పెట్టాడు, ఇవన్నీ అంశాలని చాలా సుస్పష్టంగా రాసి ఆ పేపర్లో వేయడం జరిగింది. అయితే ఇది చూసిన తర్వాత కూడా ఇంకొంతమంది మారకపోతే ఇంక చేసేది ఏం లేదు. ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ ఒక డైలమా అయితే నెలకొంది. ఏంటంటే 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు దాటేసిందని చెప్పి చాలామంది నిపుణులు కానీ, ఈ యొక్క ఎనలిస్టులు కానీ, ఈ యొక్క ఏదైతే చార్టెడ్ అకౌంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాత్రం అయ్యో అంత లేదు, ఇంకా తక్కువే ఉంది, 4 లక్షల కోట్లే 3 లక్షల కోట్లే అని చెప్పి ఫిగర్స్ చెప్తున్నారు. ఎలా చూడాలి? ప్రజలు కన్ఫ్యూజ్ చేసేసి ప్రజలకు నిజాలు తెలియట్లేదు. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? ఒక ప్రధాన పత్రిక ఇంత బ్యానర్ ఐటమ్ కింద ఒక వార్త వేసిందంటే ఆధారాలు లేకుండా అయితే వేయదు, ఇది మాత్రం సుస్పష్టం. సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నే చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు. మనది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందబోతుంది భారతదేశం అని చెప్పని చాలా ఘనంగా చాటుకున్నారు. ఆ మరుసటి రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చిన వార్త ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వ అప్పు 10 లక్షల కోట్లు దాటేసింది అని చెప్పని. పైగా ఇక్కడ గమనించుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి అంటే, సహజంగా రాష్ట్ర జిఎస్డిపిలో అప్పు 35% కంటే దాటకుండా నియంత్రించుకోవాలి అని చెప్పని చెప్తారు. జిఎస్డిపిలో 35% అప్పు దాటకుండా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి అధికారికమైన అప్పుల ప్రకారం 67% కనిపిస్తుంది జిఎస్డిపిలో. ఇంకా లైబిలిటీసు ఇవన్నీ కనుక కలుపుకుంటే జిఎస్డిపికి సమాన స్థాయిలో కనపడుతుంది మన అప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సాధించిన ఘన విజయం. ఏదో ఒక రంగంలో విజయం సాధించాం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. మళ్ళీ ఇలా పంచు డైలాగ్ అండి, ఏంటంటే ఏ రాష్ట్రంలో అప్పులు లేవు, ఈ రాష్ట్రానికి ఎంత ఉంది కదా అని చెప్పి కవర్ చేస్తున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు ఉన్నాయి. దేశంలోకెల్లా అత్యధిక ధరకు పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతున్న ఆయన, 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ఆయన, దేశంలోకెల్లా అత్యధిక మహిళల గౌరవానికి భంగం కలిగిన కేసులు, ఇట్లాంటి రికార్డులు అన్నీ ఆయన పేరిటే ఉన్నాయి, ఆ ప్రభుత్వం పేరిటే. ఇప్పుడు దేశం మొత్తానికి గంజాయి సప్లైదారు ఆ పిచ్చి చంద్రబాబు గారు అరకు కాఫీ అని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తే, అరకు కాఫీ దేవుందయ్యా, అరకు కాఫీ మీద ఏం డబ్బులు వస్తాయి, మా వ్యాపారం చూడండి అని చెప్పని అదే అరకు నుంచి గంజాయి ఇవ్వాలి దేశవ్యాప్తంగా. ఇవాళ ఏ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా ఎక్కడదంటే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్, అరకు వ్యాలీ.